కూటమి నేతలపై పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దాచపల్లిలో గతంలో ఎప్పుడూ చేయని అవినీతి పనులు టీడీపీ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. గురజాలలో ఎమ్మెల్యే ఎరపతినేని అనుచరులు చికెన్ స్కామ్ కి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. దాచపల్లిలో టీడీపీ నేతలు చెప్పిన రేటుకే చికెన్ అమ్మాలని హుకుం జారీ చేశారని, టీడీపీ నేతల బెదిరింపులకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. గురజాల నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు మహేష్ రెడ్డి. ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని పిలిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం, అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం, తంతాం అని బెదిరించి అతన్ని మూయిపిచ్చేశారు. చివరికి ఏం జరుగుతుంది? పక్క మండలాల్లో అంతా కోడి చెప్తూనే సిగ్గాసం చెప్పాలంటే ఇవన్నీ 90-95 రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు 120 రూపాయలు 125 రూపాయలకు అమ్మాల్సిందే. అనుకోవచ్చు, ఏదబ్బాయి కోళ్ళు అమ్మితే ఏం డబ్బులు వస్తాయి, ఈ పనికి మాలిన పని ఏంది, ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటంటే రోజుకు 2000 కోళ్ళు అమ్ముతారంట. సుమారు 50,000 రూపాయలు రోజుకు లాభం. ఊహించండి, 50,000 రోజుకు లాభం, నెలకి 15 లక్షలు, సంవత్సరానికి 1,80,00,000 నుంచి 2 కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో.